నిబంధనలు ఉల్లంఘించి పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లర్లను పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. ఎగుమతి ప్రయోజనాల కోసం కొందరు మిల్లర్లు పాలిష్ చేసి రీసైక్లింగ్ చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీడీఎస్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తే ఊరుకునేది లేదని తాజాగా మంత్రి హెచ్చరించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, నిబంధనలు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రభుత్వ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించడం చాలా కీలకం అని మంత్రి అన్నారు. వీటిని ఉల్లంఘించిన వారిని విడిచిపెట్టబోమని మిల్లర్లను హెచ్చరించారు. కిలో 40కి బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తున్నామని, ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించవద్దని మంత్రి అన్నారు. మరోవైపు నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు రైస్ మిల్లర్లకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరి సేకరణలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇప్పటికే 141 లక్షల టన్నుల వరిని సేకరించామని మంత్రి అన్నారు. రాబోయే వానాకాలం సందర్భంగా 1.7 కోట్ల టన్నుల ఉత్పత్తితో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా నిలుస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.